ఇక ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కాకవికలమవుతుంది. భారత సైన్యం ఏకకాలంలో 9 ప్రాంతాల్లో దాడులు చేసి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. లాహోర్ ఎయిర్ బేస్ టార్గెట్ గా భారత్ యాక్షన్ లోకి దిగిందని తెలుస్తోంది. భారత్ సైన్యం దాడులతో పాకిస్తాన్ తన ఎయిర్పోర్టులను మూసివేసింది. ఇక పాక్ ను ఖతం చేయడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్న భారత సైన్యం పాకిస్తాన్ బార్డర్ ను సీల్ చేసింది. పంజాబ్, రాజస్థాన్ సరిహద్దులో అనుమానాస్పద వ్యక్తి కనిపిస్తే కాల్చివేయాలని ఆదేశించింది. ఆపరేషన్ సింధూర్ 2తో పాకిస్తాన్ అల్లకల్లోలం కానుందనే టాక్ వస్తోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. మొత్తంగా భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడైతే పెహల్గాం దాడి ఘటన తర్వాత పూర్తి స్థాయిలో పాకిస్తాన్ కట్టడి చేయడం, పాకిస్తాన్లోని తీవ్రవాదాన్ని పూర్తి స్థాయిలో నిర్మించాలనే ఒక ఏకైక ఎజెండాతో భారత్ ఆర్మీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు కనబడుతోంది. ఎప్పుడైతే నిన్న అంటే మొన్న అర్ధరాత్రి, నిన్న ఉదయం సమయం అనుకోవచ్చు 1:40 పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి తీవ్రవాద శిబిరాలైనటువంటి 9 స్థావరాలపైన 25 మిజైల్స్ తో 25 నిమిషాల్లో ఒక్కసారిగా విధ్వంసం సృష్టించింది. దీంతో పాకిస్తాన్ ఒక్కసారి తేరుకోలేకపోయింది. పాకిస్తాన్ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది, ఆత్మరక్షణలో పడిపోయింది అని చెప్పవచ్చు. ఎందుకంటే పక్కా సమాచారంతో ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా పాకిస్తాన్ లో ఉన్నటువంటి తీవ్రవాద శిబిరాలను టార్గెట్ చేస్తూ నిన్న ఆపరేషన్ సింధూర్ కొనసాగింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత కనీసం 2 కోలుకోలేని పరిస్థితి పాకిస్తాన్ కి ఏర్పడింది. ఇదే సందర్భంలో పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఈ రోజు కూడా మరికొంత ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి 2.0 కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈసారి సీక్రెట్ ఎజెండాతో సీక్రెట్ అటాక్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. పాకిస్తాన్ లోని పలు ముఖ్యమైన పట్టణాలపైన ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయి, డ్రోన్లతో దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్ లోని ప్రధాన పట్టణాలైనటువంటి లాహోర్ కావచ్చు, కరాచీ, ఇస్లామాబాద్, సాహిల్ కోట్ లాంటి వాటిపైన డ్రోన్ తో దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. దీంట్లో ఉన్నట్టుండి ఒక్కసారిగా బాంబుల వర్షం కురుస్తా ఉంది. దీంతో పాకిస్తాన్ లో ఏం చేయలేని దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. ఇప్పటికే పలు ఇంపార్టెంట్ కీలకమైనటువంటి భవనాలు విధ్వంసమైనట్టుగా తెలుస్తా ఉంది. సో అక్కడ పూర్తి స్థాయిలో ఎమర్జెన్సీ ప్రకటించారు. దీనికి తోడు పాకిస్తాన్ కి సంబంధించిన లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ ఎయిర్పోర్ట్లను పూర్తి స్థాయిలో క్లోజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా అక్కడ ఈ యొక్క ఎయిర్పోర్ట్ల మూసివేత జరుగుతూ ఉంది. ఎందుకంటే ఉదయం జరిగినటువంటి లాహోర్ లో జరిగినటువంటి దాడులు అన్ని కూడా 3 దాడులు జరిగాయి, 3 బాంబు పేలులు జరిగాయి. అవన్నీ కూడా లాహోర్ లోని ఎయిర్పోర్ట్ కు అతి సమీపంలో జరిగాయి. సో మొత్తంగా పాకిస్తాన్ లో ఒక ఎమర్జెన్సీ కొనసాగుతూ ఉంది. ఇన్ని రోజులు భారత్ పై అలజడి సృష్టిస్తూ, భారత్ లో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, ఆ తీవ్రవాదుల ద్వారా అటాక్ చేస్తూ భయాందోళన గురి చేసి ఇండియాలో అలజడి సృష్టించాలనుకున్న పాకిస్తాన్ కు అసలు ఇప్పుడు రుచేందో తెలుస్తా ఉంది. పరిస్థితులు ఎలా ఉంటాయి, తమ వరకు వస్తాయి అని చెప్పేసి ఒక గుణపాఠంలా కనబడతా ఉంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధానంగా ఎక్కడైతే లష్కర్ తోయిబా కావచ్చు, అదేవిధంగా జైషే మహమ్మద్ కావచ్చు, ఈ 2 మోస్ట్ వరల్డ్ వైడ్ గా 2 ప్రధానంగా ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు, అటువంటి తీవ్రవాద సంస్థలకు షెల్టర్ జోన్ గా పాకిస్తాన్ మారింది. సో పాకిస్తాన్ ఇన్ని రోజులు ఆ తీవ్రవాద సంస్థలు అడ్డు పెట్టుకుని భారత్ లో నిత్యం దాడులు, గత దశాబ్ద కాలంగా చూసుకుంటే దాడులు జరుపుతూ అమాయకులైనటువంటి వందలాది మంది ప్రాణాలను బలిగి ఉన్నారు. ఒక పుల్వామా కావచ్చు, లేకపోతే ముంబై దాడులు కావచ్చు, అంత ముందుకు ఇక్కడ జరిగినటువంటి హైదరాబాద్ లో వరుస పేలులు, దిల్సుఖ్నగర్ పేలులు కావచ్చు, రీసెంట్ గా జరిగినటువంటి పెహల్గాం దాడి ఘటన, వీటికి సంబంధించి మూలాలన్నీ కూడా మనం వెతికి చూస్తే పాకిస్తాన్ కేంద్రంగా జరుగుతున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ కేంద్రంగా ఉన్నటువంటి లష్కర్ తోయిబా కావచ్చు, అదేవిధంగా జైషే మహమ్మద్ కావచ్చు, ఈ 2 ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు పాకిస్తాన్ షెల్టర్ జోన్ గా చేసుకొని, పాకిస్తాన్ గా సేవ్ చేసుకొని భారత్ లో అలజడికి అదేవిధంగా ఇట్లా దాడులకు పాల్పడతా ఉంది. సో మొన్న పెహల్గాం దాడి ఘటన తర్వాత మాత్రం భారత్ కథ సీరియస్ గా తీసుకుంది. ఈ వ్యవహారాన్ని ఇట్లే వదిలిపెడితే ఎప్పటికైనా అది భారత్ కు పెనుముప్పుగా కలిగించే అవకాశాలు ఉంది. తీవ్రవాదాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే మత ఛాందసవాదం కావచ్చు, ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని ఒక తీవ్రవాదాన్ని రెచ్చగొట్టి, పాకిస్తాన్ కి సంబంధించినటువంటి తీవ్రవాదాన్ని అడ్డు పెట్టుకొని భారత్ లో ఏదైతే విధ్వంసాలకు పాల్పడుతుందో దాన్ని కట్టడి చేయాలనుకుంది. సో దాంట్లో భాగంగానే ఆపరేషన్ సింధూర్ చేపట్టింది అనుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్ తర్వాత నిన్న 9 తీవ్రవాద స్థావరాలపైన దాడులకు పాల్పడిందో అది అయిపోయిన తర్వాత ఈ రోజు పాకిస్తాన్ లోని ప్రధానమైనటువంటి 9 సిటీస్ పైన డ్రోన్లతో దాడి జరుగుతున్నా తెలుస్తోంది. వరుస పేలులతో పాకిస్తాన్ కకావికలం అవుతా ఉంది. ఒకవైపు భారత్ కి సంబంధించినటువంటి ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుండగానే మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి కూడా ఏకకాలం దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు
పాకిస్తాన్ సంబంధించి 30 దాడి జరుగుతూ ఉంది. వాళ్ళు కనీసము కౌంటర్ అటాక్ చేసే లేని పరిస్థితి ఉంది. కేవలం సరిహద్దు దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల వద్ద కాల్పులు జరపడమే తప్ప ఇంటర్నల్ గా వాళ్ళ భద్రత ఏమవుతుంది, అక్కడ పౌరుల పరిస్థితి ఏమవుతుంది అని చెప్పేసి ఆలోచించలేని పరిస్థితి. మొత్తం పాకిస్తాన్ ఎంటైర్ దేశం అంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ కావచ్చు, అంబులెన్స్ సిద్ధం చేస్తున్నారు. ఎప్పుడైనా ఇలాంటి దాడులు జరగవచ్చు అని చెప్పేసి తెలుస్తా ఉంది. కేవలం పాకిస్తాన్ సరిహద్దు ఉన్నటువంటి భారత భూభాగంలో కాల్పులు జరుపుతూ అమాయకులైనటువంటి భారత పౌరులను టార్గెట్ చేసుకుని కాల్పులకు తెగబడతా ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ బలగాలు చేసినటువంటి కాల్పుల్లో 15 మంది భారత పౌరులు మరణించారు, 50 మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోంది. సో దీనికి అంతటికి బదులుగా ఈసారి భారత్ కొత్త వ్యూహం అమలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. డ్రోన్ల ద్వారా నిత్యం పర్యవేక్షిస్తూ భారత సరిహద్దు ప్రాంతాలకు సంబంధించినటువంటి భద్రతను సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి డ్రోన్లను యాక్టివేట్ చేసి భద్రత పర్యవేక్షిస్తుంది. అదే సందర్భంలో పాకిస్తాన్ కావచ్చు, శత్రు దేశాల నుంచి వచ్చేటువంటి డ్రోన్లను డియాక్టివేట్ చేసే సాంకేతిక పరిజ్ఞానం వాడుతోంది. అనుక్షణం కాపలా కాస్తూ శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ అదేవిధంగా బార్డర్ల వద్ద నిత్యం పహారా కాస్తున్నట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో పాకిస్తాన్ సరిహద్దును పంచుకునేటువంటి భారత్కు సంబంధించినటువంటి పంజాబ్ కావచ్చు, అదేవిధంగా బంగ్లాదేశ్ సరిహద్దును పంచుకునేటువంటి వెస్ట్ బెంగాల్ కావచ్చు, అదేవిధంగా రాజస్థాన్ సంబంధించి పాకిస్తాన్ సరిహద్దును పంచుకునేటువంటి ఈ యొక్క రాష్ట్రాలను ఇప్పటికే హైలైట్ ప్రకటించారు. అక్కడ కేంద్రం నిమిషం మానిటరింగ్ చేస్తూ ఉంది. సరిహద్దు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ అక్కడ ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలు తరలిస్తున్నారు. ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఆయా సరిహద్దు రాష్ట్రాలకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిన్న హోంశాఖ ఆధ్వర్యంలో కీలక సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, డీజీపీ, అదేవిధంగా గవర్నర్లకు, సిఎస్లకు ఒక ముఖ్యమైన కీలక ఆదేశాలు జారీ చేసింది. సో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక రానున్న రోజులు చాలా కీలకమైనవి, అప్రమత్తంగా ఉండాలి. శత్రువు నుంచి ఎలాంటి దాడులైనా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి దృష్టిలో పెట్టుకుని మనం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని చెప్తూ ఇప్పటికే కేంద్ర హోంశాఖ గైడ్ లైన్స్ విడుదల చేసింది. దీంతో పాటుగా యావత్ భారతదేశం మొత్తం కూడా ఎఫెక్టెడ్ గా ఉన్నటువంటి ఎవరైతే యుద్ధం జరిగితే ఆ దాడులకు జరిగే అవకాశం ఉన్న జిల్లాల్లో అట్లాంటి వాళ్ళు మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. నిన్న మొత్తం సాయంత్రం 4 గంటల నుంచి అరగంట పాటు జరిగినటువంటి మాక్ డ్రిల్లో దాదాపు దేశవ్యాప్తంగా 259 జిల్లాల్లో జరిగాయి. దాంట్లో రీసెంట్ గా అంటే నిన్న జరిగినటువంటి దాంట్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా జరిగింది. ఏపీకి సంబంధించినటువంటి విశాఖ కావచ్చు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి హైదరాబాద్ నగరాల్లో కూడా ఈ యొక్క మాక్ డ్రిల్స్ జరిగాయి. దీంతో పాటు అత్యంత కీలకమైన దేశ రాజధాని ఢిల్లీలో కూడా అనుక్షణం నిఘాను పెంచారు. ఎందుకంటే ఎయిర్పోర్ట్లు కావచ్చు, అదేవిధంగా ప్రధానితో సహా రాష్ట్రపతి, ప్రధాని సంబంధించినటువంటి వివిఐపి మూవ్మెంట్ ఉన్నటువంటి ఢిల్లీ కూడా మొత్తం హై సెక్యూరిటీ జోన్ లోకి వెళ్ళిపోయింది. అనుక్షణం పహారాలో ఉంటుంది. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తుల పట్ల ఆరా తీస్తున్నారు. అదే సందర్భంలో సరిహద్దు ప్రాంతాలన్నింటినీ కూడా పాకిస్తాన్, అదేవిధంగా బంగ్లాదేశ్, చైనా భూభాగాలను పంచుకునేటువంటి సరిహద్దు ప్రాంతాల మొత్తంగా కూడా ఇప్పటికే బిఎస్ఎఫ్ తన ఆధీనంకు తీసుకుంది. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే కాల్చివేత కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. సో మొత్తంగా హై టెన్షన్ నెలకొంది. ఇప్పటి వరకు నిన్న 2 రోజులుగా జరుగుతున్న పరిణామాల్లో మాత్రం పాకిస్తాన్ కు అంతుపట్టని విధంగా ఉన్నాయి. భారత్ ఎప్పుడు ఏ వ్యూహం అమలు చేస్తుందో, ఏ రకంగా దాడి చేస్తుందో తెలుసుకోలేని పరిస్థితి ఉంది. పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయిందని చెప్పవచ్చు. నిన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ సంబంధించి ఇంకా తేరుకోలేదని చెప్పవచ్చు. పాకిస్తాన్ తేరుకునే లోపే భారత్ గానీ అటు బెలూచిస్తాన్ గానీ రెండు వైపులా, ఒకవైపు భారత్ ఏంటంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి తీవ్రవాద శిబిరాలను టార్గెట్ చేస్తూ దాడులకు దిగుతా ఉంది. ముఖ్యంగా ఇంకా ఇప్పుడు అంటే మనకు అనధికారికంగా అందుతున్న సమాచారం ప్రకారం 9 ప్రధాన పట్టణాల్లో పాకిస్తాన్ లోనికి సంబంధించినటువంటి డ్రోన్ల ద్వారా నిఘా పెట్టి డ్రోన్ల ద్వారా దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తున్నాయి. అవి కూడా అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద శిబిరాలను టార్గెట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ మొత్తం కూడా ఎయిర్పోర్ట్లన్నీ క్లోజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు మొత్తం కూడా ఎయిర్పోర్ట్ క్లోజ్. అదే సందర్భంలో స్కూల్స్ కావచ్చు, ఇతరత్ర అన్ని ప్రధాన కార్యాలయాలకు సెలవులు ప్రకటించి జనం గుమిగూడవద్దు, జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమని చెప్పేసి హైఅలర్ట్ ప్రకటించినట్టుగా తెలుస్తోంది. ఇదే సందర్భంలో మనం ఇంకా చూసుకుంటే లాహోర్, వాల్టన్ కెంట్, షేక్పురా, అదేవిధంగా గుజరాత్, చెక్వాలా, గుజ్రాన్వాలా, రేస్ కోర్స్, రావల్పిండి లాంటివి ప్రధాన పట్టణాల్లో మొత్తంగా హై అలర్ట్ ప్రకటించారు. అక్కడ ఇప్పటికే డ్రోన్ల ద్వారా దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. వీటితో పాటుగా ఉమర్కోట్, మీర్పూర్ సింధ్,
గోట్కి. సో ఇక్కడ మొత్తంగా కూడా డ్రోన్లతోని అక్కడ బాంబుల వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి పాకిస్తాన్ ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అక్కడ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా చేతులెత్తేసినట్టుగా తెలుస్తోంది. అతని పైన అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి కొనసాగుతుంది. మీరు అనవసరంగా భారతదేశంతో పెట్టుకుంటున్నారు, అక్కడ ఉన్నటువంటి మన తీవ్రవాదులు నమ్ముకొని కాశ్మీర్ లో ఏదో చేయాలనుకుంటే చివరాఖరికి అది పాకిస్తాన్ మింగేసే పరిస్థితి వస్తా ఉంది. ఆ తీవ్రవాదం ఏదైతే పెంచి పోషిస్తున్నామో అది మన పాకిస్తాన్ దేశాన్నే ప్రపంచ పట్టణంలో మాయం చేసే పరిస్థితి వస్తుంది. దీని అంతటి కారణం మీరే. ఆ తీవ్రవాదాలను పెంచి పోషించడం వల్లే ఈ రోజు ఇలాంటి పరిస్థితి నెలకొంది అని చెప్పేసి అక్కడ ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున ఉద్యమం మొదలైనట్టుగా తెలుస్తోంది. అక్కడ నుంచి ఇప్పటికే భారత్ తీసుకుంటున్నటువంటి కొన్ని కఠిన నిర్ణయాలతో పాకిస్తాన్ లో పూర్తి స్థాయిగా సంక్షోభం నెలకొంది. సింధు జలాల విషయం కావచ్చు, ఇతరత్ర అన్ని విషయాల్లో పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అన్నిటిగా ఆ ప్రపంచంలో అదేవిధంగా అంతర్జాతీయంగా పాకిస్తాన్ భారతదేశం ఒంటరి చేసింది. తీవ్రవాదులకు అడ్డాగా అని చెప్పేసి ఒక నిరూపించే బలమైన సాక్ష్యాలు ప్రపంచం ముందు ఉంచింది. దీంతో పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. నిన్న మొన్నటి వరకు చైనా కావచ్చు, బంగ్లాదేశ్ కొంత తమకు మద్దతుగా ఉంటుందని భావించాయి. కానీ వాళ్ళు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో పెహల్గాం దాడి ఘటన తర్వాత చైనా కూడా బ్యాక్ డోర్ నుంచి, బంగ్లాదేశ్ చైనా లాంటి దేశాలు బ్యాక్ డోర్ నుంచి మద్దతు ఇస్తే ఇవ్వచ్చు కాక కానీ ప్రత్యక్షంగా పాకిస్తాన్ కు ఏమి చేయలేని పరిస్థితి ఉంది. పాకిస్తాన్ కనుక సపోర్ట్ చేస్తే దాని ప్రభావం చైనా బంగ్లాదేశ్ పైన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ రెండు దేశాలు కూడా ఇటు చైనా కావచ్చు, అదేవిధంగా బంగ్లాదేశ్ కూడా తెర వెనుక ఉండి చేస్తే డైరెక్ట్ గా పాకిస్తాన్ కు మద్దతు తెలిపే అవకాశం లేదు. దీంతో పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా ఒంటరి అయిపోయింది. పాకిస్తాన్ ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతర్గతంగా అక్కడ ఉన్నటువంటి సంక్షోభం కారణంగా పాకిస్తాన్ నుంచి ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. వైశాలి. రైట్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.